నమస్తే అండి. వెల్కమ్ టు హెచ్ఎస్పి స్టడీస్. మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ రాబోయే ఉగాదికి మరో డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయాలని చెప్పేసి భావించేసింది. దీని గురించి అసెంబ్లీలో కూడా అనౌన్స్మెంట్ జరిగింది. అయితే బాధపడాల్సినటువంటి విషయం ఏంటంటే కేవలం 3600 పోస్టుల వరకు మాత్రమే భర్తీ చేసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. మరి ఈ సందర్భంగా హిందీ పోస్టుల విషయానికి వస్తే మరి పోటీ అయితే ఎక్కువగానే ఉండే అవకాశం ఉంది. ప్రతి జిల్లాలో నాకు తెలిసి ఒక కర్నూలు తప్ప అన్ని జిల్లాల్లో కూడా 20 లోపే ఉండే అవకాశం కనిపిస్తుంది. మరి ఈ సందర్భంగా పోటీ పడి చదవాల్సిన అవసరం ఉందండి. ఓన్లీ ఇంపార్టెంట్ చదువుకొని జాబ్ తెచ్చుకుందామంటే కనుక ఈసారి అటువంటి అవకాశమే లేదు. ఇంపార్టెంట్ చెప్పే ఇన్స్టిట్యూట్లు కానీ ఓన్లీ ఇంపార్టెంట్ పైన ఫోకస్ చేసే స్టూడెంట్స్ కానీ ఈసారి పూర్తిగా మరి వెనుకపడే అవకాశం ఉంది. ఖచ్చితంగా మీరు ఎవ్రీ టాపిక్ని ఎవ్రీ లెసన్ని డెప్తీ లెవెల్లో కంప్లీట్ నాలెడ్జ్తో చదివితేనే మనం జాబ్ గెయిన్ చేయగలుగుతామండి. మరి దీని గురించే ఒక ఉదాహరణకి ఏ రేంజ్లో ప్రిపేర్ అవ్వాలి అని చెప్పేసి ఛందస్సు గురించి మరి ఒక చిన్న వీడియో చేసే ప్రయత్నం చేస్తున్నాను. మీరు నేను చెప్పేటటువంటి ఈ పాయింట్లన్నీ కూడా చూసి మీ ఇన్స్టిట్యూట్లలో ఈ పాయింట్ల పైన ఫోకస్ చేశారా, ఈ డెప్తీ రేంజ్ మెయింటైన్ చేశారా లేదా? ఎందుకు అంటే ఓన్లీ ఇంపార్టెంట్ చదువుకొని నా సామర్థ్యం మేరకే నాకున్నటువంటి మేరకే అని చదువుకునే వాళ్ళు వెనకల పడిపోతారండి. ఎవరైతే నాలెడ్జ్ని మరింత పెంచుకుంటారో వాళ్ళే ఈ రాబోయే డిఎస్సిలో విజేతలుగా నిలబడిపోతున్నారు. మరి అది ఏ రేంజ్లో చదవాలి, ఎంత డెప్తీ రేంజ్లో చదవాలి, ఎంత కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీరు పొంది ఉండాలి అన్న దానికి సంబంధించి ఒక ఉదాహరణగా ఛందస్సుకి సంబంధించి ఒక వీడియో పెడతాను. ఈ పాయింట్లన్నీ మీరు చదివినటువంటి మ్యాటర్లో లేదా మీ కోచింగ్ సెంటర్లో ఈ పాయింట్లన్నీ కవర్ అయ్యాయా లేదా అనేటటువంటిది ఒక్కసారి మీరు చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత ప్రాపర్గా చెప్పేటటువంటి గైడెన్స్ ఇచ్చేటటువంటి ఇన్స్టిట్యూట్ని కానీ లేదా ప్రాపర్గా ఉన్నటువంటి పుస్తకాలు ఏ పుస్తకాల నుండి అయితే గతంలో బిట్లు వచ్చున్నాయో ఆ పుస్తకాల్లో లైన్ టు లైన్ పిన్ టు పిన్ మీరు నేర్చుకున్నారా లేదా అనేది మీరు ఒక్కసారి చెక్ చేసుకోండి. మరి ఛంద్ అండి, ఛంద్ అనగా పద్యానికి సంబంధించిన నియమాల శాస్త్రం. పద్యకే నియమోంకా శాస్త్ర. మీరు కూడా వీలైతే నాలాగా నోట్స్ రాసుకోండి. పద్యకే నియమోంకా శాస్త్ర. ముఖ్యంగా చెప్పాలంటే ఒక పద్యంలో ఉన్న మాత్రా చిహ్నాలు ఎన్ని ఉండాలి, వర్ణాలు ఎన్ని ఉండాలి, అదేవిధంగా గణాలు ఎన్ని ఉండాలి, యతిస్థానం ఏ నంబర్ దగ్గర ఉండాలి, గతి ఏ విధంగా ఉండాలి, తుక్ అంటే రైమింగ్ ఏ చరణాలలో కలవాలి అని తెలియజేసే నియమాల శాస్త్రాన్ని ఛంద్ అని అంటారు. మరి పద్యమే రహనే వాలే, పద్యమే రహనే వాలే, పద్యమే రహనే వాలే, చరణాల గురించి, మాత్ర అంటే గురు లఘువుల గురించి, వర్ణ అక్షరాల గురించి, గన్ అనగా మూడు అక్షరాల యొక్క కూటమి, గణాల గురించి, యతి ఎక్కడ ఆపాలి పద్యాన్ని ఉచ్చరించేటప్పుడు, యతి స్థానం గురించి, గతి వీటన్నింటికి సంబంధించిన గతి సే సంబంధిత్ నియమోంకా శాస్త్ర అండి, నియమోంకా శాస్త్ర. కాబట్టి పద్యమే రహనే వాలే చరణ్, मात्रा, वर्ण, गण, यति, गति, इन सभी से संबंधित नियमों के शास्त्र को हम छंद అని పిలవడం జరుగుతూ ఉంటుంది. మరి ఈ ఛందకే అన్య నాం, ఛందస్సుకే అన్య నాం వృత్ అని అంటారు, మరియు పింగల్ అని కూడా అంటారు. మరి పింగల్ అని ఎందుకు అంటారు అంటే మరి దీని యొక్క ప్రవర్తక్, ఛందశాస్త్రిక ప్రవర్తక్ అని పింగళ మునిని పిలుస్తూ ఉంటారండి. పింగళ ముని అనేటటువంటి ఆయననే ఈ ఛందశాస్త్రాన్ని తయారు చేశాడు. మరి ఈయన రాసినటువంటి రచన ఛందసూత్ర, సూత్రాల రూపంలో ఛందస్సును మనకు అందజేశాడు.
ఆ సూత్రంలో ఉన్న ఒక సూత్రాన్నే మనకి లాస్ట్ టైం జరిగినటువంటి టెట్లో కలసోలహ్ జత తజి అనే సూత్రాన్ని మనకి ఇవ్వడం జరిగింది. ఆ సూత్రాలన్నీ కూడా మనం నేర్చుకోవాలండి. మన ఇన్స్టిట్యూట్లో మన ఆన్లైన్ వీడియోలలో ప్రతి ఛందస్సుకు నేను సూత్రం చెప్పి పెట్టాను. సో కాబట్టి ఈ విధంగా మరి ఛందస్సును సూత్రాల ద్వారా మొదటిగా తెలియజేసిన వాడు చందముని అండి. పింగళముని. మరి ఇంకా కూడా మరి ఛందస్సు యొక్క అంగాలు ఒక్కసారి చూద్దాం. ఛందస్సు యొక్క అంగాలు దగ్గరగా 8 వరకు ఉంటాయండి. ఛందస్సు యొక్క అంగాలు 8. అందులో మొదటిది మాత్ర అంటే గురువా లఘువా, సాగదీసి పలుకుతున్నామా షార్ట్గా పలుకుతున్నామా అని తెలియజేసేది. ఉచ్చారణ సమయాన్నే మాత్ర అంటారు. రెండవది వర్ణ అనగా అక్షరము. గన్ అనగా మూడు అక్షరాల కలయిక. 3 అక్షరాల కలయికనే గన్ అంటారు. నెక్స్ట్ 4వది చరణ్ అనగా ఒక లైన్. పద్యకి పంక్తికో చరణ్ అని అంటారు. ఇక నెక్స్ట్ తర్వాత చరణ్ తర్వాత దల్. సో మరి దోహాలో సోరఠాలో వచ్చే 2 చరణాలు పక్క పక్కన ఉండడాన్ని దల్ అని అంటారు. ఇక యతి గుక్క తిప్పుకోవడానికి, ఊపిరి తీసుకోవడానికి ఏ అక్షరం దగ్గరైతే ఆపుతామో ఆ అక్షర స్థానాన్ని యతి అని అంటూ ఉంటారు. ఇక తర్వాత 7వది మరి యతి స్థానం అనేది 19 అక్షరాలు దాటి ఉన్న చరణానికి మాత్రమే ఉంటుందండి. 19 అక్షరాల లోపల ఉన్న చరణానికి యతి స్థానం ఉండదు. ఎందుకు అంటే ఒక మనిషి 19 అక్షరాల వరకు గుక్క తిప్పుకోకుండా, ఊపిరి తీసుకోకుండా ఉచ్చరించగలుగుతాడు. 19 దాటితేనే ఒక్కసారన్నా గుక్క తిప్పుకోవాల్సి వస్తుంది, ఊపిరి తీసుకోవాల్సి వస్తుంది. అందుకు యతి స్థానం 19 దాటి ఉంటేనే ఉంటుందండి. ఇక నెక్స్ట్ గతి. యతి స్థానం దగ్గర ఆపి మిగతాదంతా ఫ్లూయెంట్గా చదవడాన్ని ప్రవాహ కే సాత్, రఫ్తార్ కే సాత్ పడిన గతి అండి. ఇక తర్వాత తుక్ అనగా చరణాంత వర్ణంకి ఆవృత్తి. చరణము చివరలో వచ్చే అక్షరాలు రిపీటెడ్గా వచ్చి వినడానికి రైమింగ్ లాగా, ఒక ప్రాసలాగా వినపడడాన్ని తుక్ చరణాంత వర్ణంకి ఆవృత్తి. ఓకేనండి. సో ఇవి ఈ యొక్క ఛందశాస్త్రం యొక్క అంగాలు. మాత్ర उच्चारण समय, वर्ण जिसका विभाजन ना कर सके उन अक्षरों को वर्ण, गण 3 वर्णों के समूह को गण, चरण पद्य की पंक्ति को चरण, दल 2 चरणों के मेल को दल, यति श्वास लेने के स्थान को यति, प्रवाह के साथ पढ़ना गति, చరణాంత వర్ణం కి ఆవృత్తి తుక్కండి. వీటి గురించి కొంచెం డెప్తీగా చెప్పుకోవాలి. అది మన యాప్లో పెట్టేస్తున్నాను, లేదా మన లైవ్ క్లాసెస్లో అయినా కూడా మనం చూసుకోవచ్చు. గణాలు ఎన్నుంటాయి? 8 గణాలు. సో యగణము, తగణము, యమాతారాజ, బాణసలగం ఇలాంటి వాటన్నింటి గురించి కూడా మనము అన్నీ కూడా తెలియజెప్పేసి ఉన్నాం. ఓకేనండి. మరి ఇప్పుడు ఇంతవరకు ఒక్కసారి చూడండి. పద్య కే నియమోं का शास्त्र छंद, पद्य में रहने वाले चरण मात्रा वर्ण गण यति, इन नियमों के शास्त्र को छंद, छंद का और एक नाम वृत्त లేదా పింగళ అంటారు. నిర్మాత పింగళముని, రచన ఛందసూత్ర. ఇవి అంగాలండి. మరి పద్య ఈ యొక్క ఛందశాస్త్రం యొక్క భేద్, ఛందస్సుల యొక్క రకాలు 3 రకాలండి. నెంబర్ 1 మాత్రిక ఛంద్, నెంబర్ 2 వార్ణిక ఛంద్, నెంబర్ 3 మరి స్వచ్ఛంద ఛంద్. స్వచ్ఛంద ఛంద్, మాత్రిక, వార్ణిక, స్వచ్ఛంద ఛంద్ అని 3 రకాలు. ఇందులో కూడా మాత్రిక ఛందులో 3 ఉంటాయండి. సమమాత్రిక ఛంద్, సమమాత్రిక ఛంద్, విషమ మాత్రిక ఛంద్, మూడవది అర్ధ సమమాత్రిక ఛంద్. సమమాత్రిక ఛంద్, అర్ధ సమమాత్రిక ఛంద్, విషమ మాత్రిక ఛంద్ అని 3 ఉంటాయి.
అన్ని లైన్లలో అన్ని చరణాలలో సమానంగా మాత్రా చిహ్నాలు వస్తే, సమాన సంఖ్యలో మాత్రా చిహ్నాలు వస్తే సమమాత్రిక. ఇక దోహాలాగా సోరటాలాగా సమచరణాలలో ఒక సంఖ్య, విషమ చరణాలలో మరొక సంఖ్య మాత్రా చిహ్నాలు వస్తే అర్ధ సమమాత్రిక ఛంద్. విషమ మాత్రిక ఛందులో ఒక్కొక్క లైన్లో ఒక్కొక్క నంబర్లో మాత్రా చిహ్నాలు మాత్రా సంఖ్యలు వస్తూ ఉంటాయండి. అది విషం, ఏ మాత్రం కలవనటువంటిది, ఒక లైన్కి మరొక లైన్కి పొంతల లేనటువంటి ఛందస్సు విషమ మాత్రిక ఛందస్సులు. సేమ్ అదే విధంగా వార్ణిక ఛందస్సులో కూడా సమవార్ణిక ఛంద్, సమవార్ణిక ఛంద్, అర్ధ సమవార్ణిక ఛంద్, విషమ వార్ణిక ఛంద్ అని 3 రకాలుగా ఉంటాయి. సేమ్ ఇక్కడ కూడా. ఇక స్వచ్ఛంద ఛందులో రకాలు ఏమీ ఉండవు. పాటలు, పాటలు గీతాలన్నీ కూడా స్వచ్ఛంద ఛందులో భాగాలే. ఓకేనా? మరి ఇప్పుడు నేను మొదటగా ఒక మాత్రిక ఛందుని తీసుకుంటున్నానండి. ఇక్కడ నుండి కొంచెం జాగ్రత్తగా వినండి. సో ఈ ఇన్ఫర్మేషన్ మీ దగ్గర ఉందా లేదా, ఈ రేంజ్ డెప్త్ మీ దగ్గర మెయింటైన్ చేశారా లేదా అనేది చూసుకోండి. మాత్రిక ఛంద్. మరి మాత్రిక ఛంద్ మళ్ళీ 3 రకాలుగా ఉంటుందని చెప్పుకున్నాం. సమమాత్రిక ఛంద్, అదేవిధంగా అర్ధ సమమాత్రిక ఛంద్, మూడవది విషమ మాత్రిక ఛంద్. సో ఈ విధంగా 3 ఉంటాయి. సమమాత్రికలో అన్ని లైన్లలో సేమ్ ఒకే నంబర్లో మాత్రా సంఖ్యలు వస్తాయండి అన్ని లైన్లలో. ఫర్ ఎగ్జాంపుల్ 1వ లైన్లో 16 వచ్చింది అనుకోండి, 2వ లైన్లో ఉన్న టోటల్ మాత్రా చిహ్నాలను కూడిన 16, తర్వాత 16, తర్వాత 16, తర్వాత 16, ఈ విధంగా వస్తూ ఉంటాయి. అర్ధ సమ మాత్రికలో ఎలాగ జరుగుతుందంటే 2 చరణాలు ఈ విధంగా పక్క పక్కన ఉంటాయండి, క్రింద క్రింద కాకుండా పక్క పక్కన ఉంటాయి. మరి ఈ 1వ మరియు 3వ చరణాన్ని విషమ చరణ్ అంటారు. విషమ చరణ్ అంటే బేసి చరణాలు. 2వ మరియు 4వ చరణాలను సమచరణ్ అంటే సరి చరణాలు అని పిలుస్తూ ఉంటారు. 1, 3లో 1 నంబరు, 2, 4లో 1 నంబరు వస్తూ ఉంటాయి. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ అనే నంబర్ వచ్చింది అనుకోండి, 1, 3, 2, 4లో వై అనే నంబర్ వస్తూ ఉంటుంది. ఈ విధంగా అర్ధ సమ మాత్రిక ఛందస్సు ఉంటుంది. ఇక విషమ మాత్రికలో ముందు 4 చరణాలు, చివరిలో ఒక అర్ధ సమ మాత్రిక వస్తూ ఉంటుంది. లేదా ముందు ఒక అర్ధ సమ మాత్రిక ఛంద్, దాని కింద ఒక సమమాత్రిక ఛంద్, ఈ విధంగా వస్తూ ఉంటుందండి. ఓవరాల్గా 6 లైన్లు ఉంటాయి. విషమ మాత్రిక ఛందస్సులో 6 లైన్లు ఉంటాయి. ముందు ఒక సమమాత్రిక, దాని కింద అర్ధ సమమాత్రిక ఛంద్ కానీ, లేదా ముందే అర్ధ సమమాత్రిక ఛంద్, లేదా దాని కింద సమమాత్రిక ఛంద్ కానీ వస్తూ ఉంటాయండి. ఇది విషమ మాత్రిక ఛంద్. మరి నేను మొదటగా ఒక సమమాత్రిక ఛందస్సును తీసుకుంటూ ఉన్నాను. ఓకేనా? సో ఒక సమమాత్రిక ఛందస్సును తీసుకుంటూ ఉన్నాను. సో ఒక సమమాత్రిక ఛందస్సు చూడండి, అన్ని సమానంగా వస్తే సమమాత్రిక. 1, 3 ఒక రకంగా, 2, 4 మరొక రకంగా వస్తే అర్ధ సమమాత్రిక. ఏమాత్రం పొంతన లేకుండా వస్తే విషమ మాత్రిక. నేను మొదటిగా సమమాత్రిక ఛంద్. మరి ఇందులో నేను మొదటిగా తీసుకుంటున్నాను చౌపాయి. ఓకేనండి, చౌపాయి మనకి 10th క్లాస్లో కూడా రైదాస్ పద్గా తుమచందన హమపాని అనే చౌపాయిని ఇవ్వడం జరిగింది. సో అదే ఎగ్జాంపుల్ తీసుకుంటే అందరికీ అర్థమైపోతుంది కాబట్టి నేను మరొక దాన్ని తీసుకుంటూ ఉన్నాను. ముఖ్యంగా మరి రామచరిత మానస్లో రాయబడినటువంటి ఒక చౌపాయిని తీసుకుంటూ ఉన్నానండి. మొదటి చౌపాయి రామచరిత మానస్ అనే గ్రంథములో ప్రారంభ చౌపాయి, ఫస్ట్ చౌపాయిని తీసుకుంటున్నాను. సో అది చూడండి, బంధవు గురు పద పదము పదుమ పరాగా. ఓకేనండి. నెక్స్ట్ సురుచి
సుబాస సురుచి సుబాస సరస అనురాగ అనురాగ అనేటటువంటి ఛందస్సుని తీసుకుంటున్నాను. బంధవ గురుపద పదుమ పరాగ సురుచి సుభాస సరస అనురాగ. తులసీదాస్ గారు ఫస్ట్ పద్యంగా తన గురువుకి నమస్కరిస్తూ గురువు లాంటి పద్మ పరాగాలకి నమస్కారాలు అని తెలియజేస్తూ రాయబడినది. ఇది ఒక చౌపాయి ఛందస్సులో రాశాడండి. మరి దీన్ని ఫస్ట్ గురు లఘువులుగా గుర్తించాలి. బం, ఓకేనా? బం, బా పైన చుక్క వచ్చిందండి. అనుస్వార్ వచ్చినట్లయితే ఏ అక్షరం పైన అనుస్వార్ వస్తుందో అది గురు. ద లఘు. మరి ఏ అక్షరం పైన అనునాసిక్ అంటే చంద్రబిందు వస్తే అది లఘు. బంధవు, గురు. హ్రస్వ అక్షరాలన్నీ కూడా లఘువులు, దీర్ఘ అక్షరాలన్నీ కూడా గురువులు. గుర్తుపెట్టుకోండి. గురు పద పదుమ ప. రాకి దీర్ఘం ఉంది కాబట్టి గురు, గాకి దీర్ఘం ఉంది కాబట్టి గురు. చుక్క ఉన్నా కూడా గురువే. అర్ధచంద్రుడు అనగా చంద్రబిందు ఉంటే లఘు. బంధవ గురుపద పదుమ పరాగ సురుచి సుబాస సరస అను రాగ. సో ఇది అండి, ఇది ఒక చౌపాయి. మరి చౌపాయి యొక్క లక్షణాలను మనం తెలుసుకుందాం. చౌపాయి ఇక్కడనే మీరు జాగ్రత్తగా వినాలి. చౌపాయి, మరి చౌపాయి ఒక సమమాత్రిక ఛందండి. సమమాత్రిక ఛంద్. సమమాత్రిక ఛంద్ అని ఎందుకంటామంటే ఏ లైన్ చూసినా సమాన సంఖ్యలో మాత్రా చిహ్నాలు ఉంటాయి. మరి ఈ గురువును 2 నంబర్గా తీసుకోవాలి. ఉదాహరణకి ఇది 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16. టోటల్ నెంబర్ 16 వచ్చింది. సేమ్ నంబరే కింది లైన్లో కూడా రావాలి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16. ఈ విధంగా గురువునైతే మనం 2 నంబర్గా, లఘునైతే 1 నంబర్గా తీసుకోవాలి. ఓకేనండి. గురువుకి గినతి 2, లఘుకి గినతి 1 అండి. సో అందుకు ఏ లైన్లో అయినా సరే సమానంగా వస్తుంది కాబట్టి సమమాత్రిక ఛంద్. సో మరి అంతేకాకుండా ఇస్మే కుల్ మాత్రాయి, కుల్ మాత్రాయి మొత్తం మాత్రా చిహ్నాలు 16. మరి చరణాంతమే, ఇది బాగా గుర్తుపెట్టుకోండి. చరణాంతమే జ త వర్జిత్ అంటే జగనము తగనము రాకూడదు. సో చరణాంతమే జగనము తగనము రాకూడనటువంటి ఛందస్సు ఏమిటి? ఎస్, చౌపాయి అండి. మరి ఏం రావచ్చు? చరణాంతమే, చరణాంతమే దో గురు గాని, 2 గురువులు గాని, లేదా దో లఘు 2 లఘువులు కానీ రావచ్చు. చరణాంతమే దో గురు యా దో లఘు ఆ సక్తే హై. మరి ఈ చౌపాయిని తెలియజేసే సూత్రం ఇదేనండి. పోయిన టెట్టులో అడిగాడు. గల, గల అంటే గురు లఘువులు. గల సోలహ, సోరహ అంటే 16 ఉండాలి గురు లఘువులు. మరి జతబి, జతబి అంటే జాత రాకూడదు. జత. సో జగనము తాగనము బి అంటే బినా రాకూడదు. జతబి అది చౌపాయి, అది చౌపాయి. మీరు బాగా గమనిస్తే దీన్ని గురు లఘువులుగా వర్గీకరించుకున్న అది కూడా మరి చౌపాయి ఛందస్సుగానే ఉంటుందండి. చూడండి, గల, గల సోలహ జతబి చౌపాయి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16. ఓకేనండి. సో గల సోలహ జతబి, జతబి ఈ బి ఈ విధంగా ఉండాలి. చౌపాయి. సో 16 నెంబర్ వస్తూ ఉంటుంది. కాబట్టి ఈ విధంగా మనం ఇచ్చిన సూత్రాన్ని ఖండించుకున్నా వర్గీకరించుకున్నా 16 వస్తూ ఉంటుందండి. మరి దీనికి పూర్వనాం జాగ్రత్తగా చూడండి. ఈ చౌపాయికి పూర్వనాం ఫస్ట్ పెట్టినటువంటి పేరు అరిల్లా, అరిల్లా లేదా అడిల్లా, అడిల్లా.
అరిల్లా లేదా అడిల్లా. మరి దీనికి అన్యనాం తర్వాత కాలంలో పెట్టబడినటువంటి పేర్లు. మరి అర్ధాలి అని కూడా అంటారండి. చౌపాయిని అర్ధాలి అని కూడా అంటారు, లేదా జయకరి అని కూడా పిలుస్తారు. జయకరి అని చౌపాయికి నామకరణం చేసిన వాడు సూదన్ కవి అండి. సూదన్ కవి. చౌపాయికి జయకరి అని నామకరణం చేసిన వాడు సూదన్ కవి. ఓకేనండి. మరి ఈ చౌపాయి చందని మొదటగా వాడిన ప్రథమ ప్రయుక్త, ఇవన్నీ బాగా గుర్తుపెట్టుకోవాలి. ప్రథమ ప్రయుక్త చందూబరదాయి. చందూబరదాయి. మరి ఈయన రచన పృథ్వీరాజ్ రాసో. పృథ్వీరాజ్ రాసోలో మొట్టమొదటిసారి చౌపాయిని ప్రయోగించడం జరిగింది. మరి ఈ చౌపాయిని హిందీ కా లాడలా చంద్ అని పిలుస్తారండి. హిందీ కా లాడలా చంద్ అంటే గారాల బిడ్డ లాంటి ఛందస్సు, లేదా హిందీ కా అపనా చంద్. హిందీ కా అపనా చంద్ సొంత ఛందస్సు అని పిలుస్తూ ఉంటారు. ఇక్కడ చూడండి, సంస్కృత భాషా కా అపనా చంద్ శ్లోక్ అండి. ప్రాకృత భాషా కా అపనా చంద్ గాథ లేదా గాహ. మరి అపభ్రంశ భాషా కా లాడలా చంద్ ఏది అంటే దోహా. మరి మన హిందీ భాషా కా లాడలా చంద్ ఏది అంటే చౌపాయి. మరి హిందీ భాషా కా జాతీయ చంద్ అని దేన్ని అంటారంటే కవిత్త. కవిత్త అని అన్నటువంటి వాడు నిరాల. సో హిందీ కా జాతీయ ఛంద్, జాతీయ ఛంద్ కవిత్త అని అన్నటువంటి వాడు నిరాల అండి. నిరాల. హిందీ కా లాడలా చంద్ అయితే చౌపాయి, జాతీయ చంద్ అయితే కవిత్త. ఇది ఈ యొక్క చౌపాయికి సంబంధించింది. సమమాత్రిక చంద్ కుల్ మాత్రాయే 16, చరణాంత మే జాతా వర్జిత్. చరణాంత మే 2 లఘు కానీ 2 గురు కానీ రావాలి. పూర్వనాం అరిల్లా, అన్యనాం అర్ధాలి లేదా జయకరి. జయకరి అన్నవాడు సూదన్. ప్రథమ ప్రయుక్త చందూబరదాయి. హిందీ కా లాడలా చంద్. మరి హిందీ కా జాతీయ చంద్ అయితే కవిత్త. ఇది ఒక ఛందస్సు గురించండి. మరి ఇప్పుడు ఒక అర్ధ సమమాత్రిక ఛందస్సు గురించి కూడా మనం తెలుసుకుందాం. ఓకేనా? ఇందాకటి వరకు సమమాత్రిక ఛందస్సును మనం తీసుకున్నాం. ఇప్పుడు ఒక అర్ధ సమమాత్రిక ఛందస్సు గురించి కూడా మనం తెలుసుకుందాం. ఉదాహరణకి దోహా. దోహా. మరి దోహా చూడండి, ఈ విధంగా దళాలుగా ఉంటుంది. విషమ చరణాలలో 13 మాత్రాలు, సమచరణాలలో 11 మాత్రాలు వస్తూ ఉంటాయండి. ఓకేనా? సమచరణాలలో 11. మరి ఒక ఉదాహరణను నేను తీసుకుంటూ ఉన్నాను. కరత్ కరత్ అభ్యాసతే. करत करत अभ्यास के जड़मति होत सुजान. जड़मति होत सुजान. रसरी आवत जातते. सिल पर परत निशान. सिल पर परत निशान. ఓకేనండి. ఇది ఒక దోహా అండి. కరత్ కరత్ ఆ. చూడండి, సంయుక్తాక్షరానికి ముందున్నటువంటిది, సంయుక్తాక్షరానికి ముందున్నటువంటిది గురువు అయిపోతుందండి. మరి భ్యాలో భ్యాక దీర్ఘం ఉంది కాబట్టి ఇది కూడా గురువే. అభ్యాస్ కే. కే. సో అభ్యాస్ కే. జడమతి హోత్ సుజాన్. రసరీ आवत जातते. सिल पर परत निशान. సో ఈ విధంగా ఉంటుందండి. మరి చూడండి, 13 11 13 రావాలి. ఒక్కసారి కౌంట్ చేద్దాం. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13. ఇంతవరకు ఒక చరణం అండి. 13 వచ్చేసాయి. 1 2 3 4 5 6 7 8 9 10 11.
ఇది రెండవ చరణం. ఇక్కడ కూడా మనం తీసుకుంటే 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 13 వచ్చేసాయి. 1 2 3 4 5 6 7 8 9 10 11 11 వచ్చేసాయి. ఈ విధంగా 13 11 13 11 లెక్కన ఉండేది దోహా ఛందస్సు అండి. మరి ఈ దోహాకి సంబంధించినటువంటి మరికొన్ని వివరాలు మనం తెలుసుకుందాం. సో నెంబర్ 1, ఇది ఒక అర్ధ సమమాత్రిక ఛందండి. అర్ధ సమమాత్రిక ఛందస్సు. మరి 1 3 అనే విషమ చరణాలలో 13 మాత్రాలు, అదేవిధంగా 2 4గా ఉండే సమచరణాలలో 11 మాత్రాలు ఉంటాయండి. సమచరణాలలో 11 మాత్రాలు. మరి ఈ దోహా ఛందస్సు యొక్క పదాంతమే చరణము చివరిలో ఎట్టి పరిస్థితుల్లో లఘు రావాలండి. లఘు రావాలి. అదే చౌపాయిలో అయితే చివరిలో దో లఘు గాని దో గురు గాని రావాలి. నెక్స్ట్ మరి ఇక్కడ తుక్ రైమింగ్ అనేది केवल समचरणों में मिलता है. समचरणों में मिलता है. సో 2 4 చరణాల చివరి అక్షరాలు మాత్రమే కలుస్తాయి, రైమింగ్ కి కలుస్తాయి. మరి దీని సూత్రం చూడండి. ఈ దోహా యొక్క సూత్రం 13 అంటే 13 ఉంటాయి. విషమ చరణాల్లో 13 న జాది హై. ఇక సమచరణాలలో శివ అంటే 11 నెంబర్ అండి. సో ఈ విధంగా నంబర్లను దేవతల పేర్లతో గాని ప్రకృతి వస్తువుల పేర్లతో గాని సూచించుకోవడాన్ని దృష్టకూట పద్ అని అంటూ ఉంటాం. శివ అంటే 11 అని అర్థం. సమ శివ దోహాలాంత్ ఇది ఈ యొక్క దోహాలాంత్ లాంత్ అంటే లా అనేది చరణాంతములో రావాలి, అంటే లా అంటే లఘు రావాలి అని అర్థం. సో మరి ఈ సూత్రాన్ని కూడా గుర్తుపెట్టుకోండి. 13 విషము న జాది హై సమ శివ దోహాలాంత్. 13 విషమ న జాది హై సమ శివ దోహాలాంత్. ఇది దోహా యొక్క సూత్రం అండి. మరి దోహా యొక్క అన్యనాం ద్విపద అని అంటారు. ద్విపద అని అంటూ ఉంటారు. మరి ఇది అపభ్రంశక లాడలా చంద్ అండి. ఏదండి? దోహా. ఇది అపభ్రంశక అపనాచంద్ అని పిలుస్తారు. మరి హిందీకా అపనాచంద్ లేదా లాడలా చంద్ అయితే సో మరి చౌపాయి, అపభ్రంశక లాడలా చంద్ అయితే దోహా అండి. మరి ఈ దోహా చందుని మొదటగా వాడిన ప్రథమ ప్రయుక్త ఎవరంటే సరహప అండి. ఈ దోహా చందును కనిపెట్టిన వాడే సరహప. సరహప యొక్క రచన పవుం చెరువు. సో అందుకే ప్రథమ రచన దోహా చందు యొక్క ప్రథమ రచన పవుం చెరువు. ఓకేనండి, పవుం చెరువు. ఓకేనండి, ఎస్ ఓకే. దోహా కోష్ అండి. దోహా కోష్ పవుం చెరువు అయితే మరి పవుం చెరువు స్వయంభూది, సరహపాది దోహా కోష్. ప్రథమ రచన కూడా దోహా కోష్ అండి, సరహపాది. నెక్స్ట్ తర్వాత మనం తీసుకున్నట్లయితే మరి దోహా కా ఉల్టా చంద్ ఏది అంటే సోరఠ అండి. మరి సోరఠాలో ఏ విధంగా వస్తాయంటే విషమ చరణాలలో 11 సమచరణాలలో 13 వస్తూ ఉంటాయి. 13 వస్తూ ఉంటాయండి. ఓకేనా? సో ఈ విధంగా సోరఠ అనేది దోహా కా ఉల్టా చంద్. నెక్స్ట్ మరి దోహా యొక్క భేద్ రకాలు ఉన్నాయండి.
భ్రమరి లేదా భ్రామరాది అని 23 రకాలు ఉన్నాయండి. భ్రమరి, భ్రామరాది అని 23 రకాలు ఉన్నాయి దోహా ఛందస్సులో. ఇక తర్వాత ఈ యొక్క దోహాక మరొక గొప్ప లక్షణం ఏదంటే తుక్ మిలనే వాలా ప్రథమ ఛంద్ అండి. ప్రథమ ఛంద్ రైమింగ్ కలిసే మొట్టమొదటి ఛందస్సు ఈ యొక్క దోహాని. తుక్ మిలనే వాలా ప్రథమ ఛంద్. మరి కబీర్ రాసినటువంటి సాఖియోంకా ఛంద్. సాఖీలన్నీ కూడా రాయబడేది ఓన్లీ దోహా ఛందులోనే రాయబడతాయి. అందుకే దోహాను సాఖియోంకా ఛంద్, దైవ సాక్ష్యం చెప్పే ఛందస్సు అని అంటూ ఉంటారు. ఇక దీన్ని సత్సయియోంకా ఛంద్ అని కూడా అంటారు. సత్సయియోంకా ఛంద్ అని కూడా పిలుస్తారు. సత్సయిలన్నీ కూడా దోహా ఛందస్సులోనే ఉంటాయి. అది మతిరామ్ సత్సయి కావచ్చు, బిహారీ సత్సయి కావచ్చు, రహీం సత్సయి కావచ్చు, ఇంకేదైనా కానీ సత్సయియోంకా ఛంద్. చివరి పాయింట్, మరి దోహా ముక్తక కావ్యాలు రాయడానికి చాలా అనువుగా ఉంటుందండి. మరి ముక్తక కావ్యోంకా వాహన్, ముక్తక కావ్యోంకా సఫల వాహన్ అని పిలుస్తూ ఉంటారు. సఫల వాహన్ అని పిలుస్తూ ఉంటారు. ముక్తక కావ్యోంకా సఫల వాహన్ అని ఏ ఛందస్సును పిలుస్తారంటే దోహా ఛందస్సును పిలుస్తారండి. సో ఇది దోహాకి సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్. సో మరి ఒకసారి చూడండి, దోహా అర్ధ సమమాత్రిక ఛంద్. మరి విషమ చరణాల్లో 13, సమచరణాల్లో అయితే గనక 11 मात्राएं आती हैं. पदांत में लघु आनी चाहिए. तुक मिलने वाला प्रथम छंद, మరి తుక్ అనేది కేవल సమచరణం में मिलता है. 13 విషమ న జాది హై సమశివ దోహా లాంత్, దీని సూత్రం. మరి అన్యనాం ద్విపద, అపభ్రంశిక లాడలా ఛంద్, ప్రథమ ప్రయుక్త సరహప. ఆయన రచన దోహా కోష్ అండి. మరి ప్రథమ రచన దోహా కోష్. ఉల్టా ఛంద్ సోరఠ. మరి భేద్, భ్రామరి, భ్రమరాది అనే రకాలున్నాయి ఇందులో. తుక్ మిలనే వాలా ప్రథమ ఛంద్, కబీర్ సాఖియోంకా ఛంద్, సత్సయియోంకా ఛంద్, ముక్తక కావ్యోంకా సఫల వాహన్ అని దోహా ఛంద్ను పిలుస్తూ ఉంటారు. సో ఇదండి, ఇంత ఇన్ఫర్మేషన్ మీ దగ్గర ఉన్నట్లయితే సో సక్సెస్ఫుల్గా మీరు ఈ డిఎస్సిలో జాబ్ సాధించబోతున్నారు. లేదు అంటే వెంటనే సురేష్ హిందీ అకాడమీ యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. సో అందులో లైవ్ క్లాసుల ద్వారా కానీ లేదా రికార్డెడ్ క్లాసెస్ ద్వారా కానీ మీరు ఇన్ఫర్మేషన్ అంతా కూడా పొందవచ్చు. మళ్ళీ చెబుతున్నాను, 3500 పోస్టులే ఉంటున్నాయి. కాబట్టి పోటీలో నెగ్గుకొని రావాలంటే నాలెడ్జ్ ఉండాలి, ఇన్ఫర్మేషన్ ఉండాలి, మీ దగ్గర వివరాలు ఉండాలి. తక్కువగా తెలుసుకొని వెళ్తే ఏ మాత్రం చేయలేరు. ఫర్ ఎగ్జాంపుల్, మరి మొన్న అడిగినటువంటి టెట్లో బిట్టే గల 16 జత బి. సో ఇది కూడా ఈ సూత్రాలు ఎవ్వరూ చెప్పరండి, ఓన్లీ మన యాప్లో మాత్రమే ఉన్నాయి ఛందస్సుల యొక్క సూత్రాలు. కావాలంటే చూసుకోవచ్చు అన్ని యాప్ల్లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ని. థ్యాంక్ యూ వెరీ మచ్.